మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం। రేగొండ మండలం చెంచుపల్లి గ్రామంలో డాక్టర్ హిమబిందు ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది। వారు మాట్లాడుతూ చెంచుపల్లిలోనే ఉన్నటువంటి ప్రజలు వైరల్ వ్యాధుల గురించి తగిన పరిశుభ్రత పాటించాలని సూచించారు। అలాగే మంచినీరు వేడి చేసుకుని చల్లారిన తర్వాత తాగాలని తెలిపారు। మరి వర్షాకాలం వానల వల్ల మురికి నీరు నిల్వ ఉండడం వల్ల దోమలు ఎక్కువగా మురికి కాల్వల్లో నిల్వ ఉన్న నీటిలో దోమ సంఖ్య పెరిగి ఎక్కువగా ఉండడం వల్ల అపరిశుభ్రత పాటించడం వల్ల దోమల సంఖ్య పెరుగుతుంది। అలాగే ప్రజలకు దోమలు కుట్టడం వల్ల అనేక విష జ్వరాలకు బారిన పడడం జరుగుతుందని వివరించారు। ఒక 2-3 రోజులు సొసైటీకి తిరగడం మొదలు పెడతాను। అన్నం లేక టిఫిన్లు లేక లైన్లలో చిట్టీలు ఇస్తే అక్కడ వచ్చేసి ఏమంటారంటే అస్తాయి బస్తాలు ఈ నెంబర్ల వరకే ఇస్తామని మాకు వాపస్ ఇస్తారు। మరి మాకు కనీసం నేను ఒక కౌలు రైతును, నేను ఒక 4 ఎకరాలు పట్టినా నాకు ఒక్క బస్తా ఇస్తే నేను ఏం చేసుకోవాలి? ఛాయలు వేసుకోవాలన్నా బుక్కలనా? ఇది ఏమి రాజ్యం? దొంగల రాజ్యమా? దోపి రాజ్యమా? రేవంత్ రెడ్డి అనేటైనా ఆ పాటలనే ఉన్నది, ఏమని ఉన్నది? పాత రోజులు తెస్తాడన్న మన రేవంత్ రెడ్డి అన్నాడు, చూసినవా? అదే పాత రోజులు లైన్లలో కాంగ్రెస్ పార్టీ ఎట్లా లైన్లు ఇచ్చి బస్తాలు ఇచ్చిందో అదే విధంగా ఇస్తారు। మేము ఒక 10 ఏళ్ళు ఆటో డ్రైవర్కు మేము 10 బస్తాలు తెమ్మని ఆటో డ్రైవర్ అన్నకి ఇస్తే మా ఇంటికి బస్తాలు తెచ్చిచ్చేది। ఇది ఇట్లా ఉంటే రైతులు ఇబ్బంది పడతారు। రిక్వెస్ట్, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం, ఈ ప్రభుత్వం వెంటనే ఊరే బత్తాలు ఇప్పించాలి। నమస్తే అండి, నా పేరు హిమబిందు। నేను ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రేగొండ వైద్యాధికారిని। ఇప్పుడు ఉన్న సీజనల్ వ్యాధుల ఎక్కువగా ప్రబలుతున్న కారణంగా మనము రవాణా సౌకర్యము లేదు ఈ గ్రామానికి, చెంచు కాలనీ అనే గ్రామానికి రవాణా సౌకర్యము సరిగా లేదు। లేకపోవడం వల్ల ఇక్కడ ఉన్న జనాభా అంటే 230 మంది జనాభా ఉన్నారు। ఈ జనాభాలో మనము వాళ్ళకి పారిశుద్ధ్యము మరియు వాళ్ళు వ్యాధులతో బాధపడుతున్నారు కాబట్టి ఇక్కడ ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది। ఇందులో భాగంగా 40 మందికి మనము 40 మందిని చూసాము। ఇందులో ఒక 4-5 ఫీవర్స్ ఉన్నాయి। ఫీవర్స్లో భాగంగా మనం వాళ్ళకి మలేరియా, డెంగ్యూ ఆర్డిటీస్ చేసాము। అండ్ కొంతమందికి వాళ్ళ సమస్యలను చూసి వాళ్ళకి మనము ఉచిత మందులు పంపిణీ చేసాము ఈ గ్రామంలో। వాళ్ళకి పారిశుద్ధ్యం గురించి, వాళ్ళ పరిశుభ్రత, వాళ్ళ ఇంటి పరిసరాలు ఎలా ఉంచుకోవాలి, దోమకాటు నుంచి వాళ్ళు ఎలా రక్షించుకోవాలో వాళ్ళకి అవగాహన కల్పించాము। స్టాఫ్ సిబ్బంది అందరం కలిసి కూడా ఇంటింటా కూడా మేము ఈ చెంచు కాలనీలో ఇంటింటా కూడా సందర్శించడం జరిగింది। వాళ్ళ ఆరోగ్య పరిస్థితులని తెలుసుకోవడం జరిగింది। ఇక్కడ పరిశుభ్రంగానే ఉన్నారు ప్రస్తుతానికి, అంటే చూసిన వరకు అయితే నీట్గానే ఉన్నారు। అండ్ వాళ్ళకి ఎలా అంటే జ్వరాలు వచ్చినా కూడా ఏమన్నా వచ్చినా కూడా వాళ్ళంతటా వాళ్ళే ఇక్కడ ఉండి సఫర్ అవ్వడం కంటే కూడా మనకి ఇన్ఫార్మ్ చేయమని చెప్పాము। అలానే అక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి అన్ని రకాలుగా పరీక్షలు చేయించుకోమని కూడా అవగాహన కల్పించాం వాళ్ళకి।